అరే నీకేమైనా సిగ్గున్న దారా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? One thing I learned from Pawan Kalyan is how to divorce your wife. IITNY ఉండి ఎక్కడే మాట్లాడాలో మినిమం కామన్ సెన్స్ లేదా? కామెడీ అంటే జనాల్ని నవ్వించడం, కానీ సెలబ్రిటీస్ మీద పర్సనల్ అటాక్స్ చేసి కిందకి దిగజారి వాళ్ళని డిగ్రేడ్ చేసి మాక్ చేయడం కామెడీయా? I am not calling Ram Charan a Badako. స్టాండప్ కామెడీ పేరుతో కాన్స్టిట్యూషన్ మనకు రైట్ ఇచ్చిందని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని సెలబ్రిటీస్ మీద పర్సనల్ అటాక్స్ చేసి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం కామెడీయా? బాలే విగ్గి పెట్టుకొస్తారు, ప్రతి విగ్గికి సూపర్ పవర్. కామెడీ అంటే సీరియస్ బిజినెస్ అంటారు, కానీ అదే కామెడీ చేస్తూ నీ లైఫ్ ని, నీ బిజినెస్ ని సీరియస్ అయ్యేంత వరకు తెచ్చుకోవడం నీకు అవసరమా? కొడితే దవడ పగిలిపోద్దు. నీకు చెప్తున్నాను, నేను ఏమనుకుంటున్నాను అసలు. మహిళలను మాట్లాడతావా నోటికొచ్చినట్టు? అయితే నీ ఎడం పక్క బుగ్గ వాచిపోతుంది. కామన్ సెన్స్, విజ్ఞత అనేది చదువుకి ఏ మాత్రం సంబంధం లేని మ్యాటర్ అని వన్స్ అగైన్ మెనీ పీపుల్ ఆర్ ప్రూవింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. చాలా మంది స్టాండప్ కామెడియన్స్ ఈ మధ్య ఏదో పెద్ద పీకుడుగాలు లాగా ఏదో మీకు కోట్ చేస్తాము, కామెడీ చేస్తే మేము వైరల్ అయిపోతాము అని సెలబ్రిటీస్ ని సాఫ్ట్ టార్గెట్ చేసి వాళ్ళ మీద అటాక్స్ చేసి మాట్లాడుతున్నారు. ఒక ఐఐటీలో సీట్ సంపాదించాలంటే నువ్వు ఎంత కష్టపడి ఉండాలి. మినిమం కామన్ సెన్స్ లేకుండా IITNY ఉండి ఎందుకు సంకనాకన ఈ జోకులు వేసుకుంటూ కూర్చోవడం?